ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు పర్యవేక్షణలో సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది దొంగతనం కేసులో సొత్తు రికవరీ చేశారు. మార్కాపురంలోని అన్నా క్యాంటీన్ వెనుక వృద్ధురాలిపై కారం చల్లి బంగారు ఆభరణాలు దొంగతనం జరిగిన కేసును 2 రోజుల్లో ఛేదించారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన 3 ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎవరైతే దొంగతనం చేశారో అతని పేరు మల్లికార్జున మరియు వసుంధర. వాళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ ఉంటే రీసెంట్గా వాళ్ళు ఆర్థికంగా బాగా దెబ్బతిని ఈ మల్లికార్జున అనే అతనికి కూడా ఏదో సీరియస్ ప్రాబ్లం, ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినప్పుడు ఇతను ఏదో పూజలు చేస్తాడని చెప్పి ఇతని దగ్గరికి పోయి ఈ ఆర్థిక నుంచి ఇతనికి ఆ వృద్ధ మహిళ వేసుకున్న నగల మీద ఈ ఈ ఈ కాశీనాథ్కి కన్నుంది. సో ఎట్లయినా ఇది దొంగతనం చేసుకొని సో విధంగా తీసుకొచ్చేస్తే మీరు సగం నేను సగం పంచుకుందాం, ఆ మనిషికి ఎవరు లేరు కాబట్టి సో అని సలహా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఈ నేరం 14వ తారీఖు నేరం జరగక ముందు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వసుంధర అనే మహిళ ఉందో ఆ మహిళ ఒక బుర్కా వేసుకొని దీనికి ముందే ఒక వారం రోజుల ముందు నేరం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాకపోతే